హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. మ్యాక్సిమం మన ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు మన యొక్క ప్రాజెక్ట్స్ అర్బన్ రిజ్, అర్బన్ శాండో, అర్బన్ గ్రోవ్, అర్బన్ స్ప్రింగ్స్ గురించి. అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కోకాపేట్ అండ్ శంకర్పల్లి బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ ఏరియాలో మన కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉంది అంటే మీకు అన్ని వీడియోలో రీజనల్ రింగ్ రోడ్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ బిగ్ బిల్డర్స్ యొక్క ల్యాండ్ బ్యాంక్ అండ్ కోకాపేట్, మోకిలా వంటి పెద్ద పెద్ద ఏరియాస్ గురించి మీకు తెలపడం జరుగుతుంది. బట్ ఈ వీడియోలో మీకు కొత్తగా కొన్ని రోడ్ డెవలప్మెంట్స్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి మీ అమూల్యమైన కమెంట్ ఆర్ ఇంట్రెస్ట్ని లైక్ రూపంలో తెలియజేయండి. అయితే మన నేషనల్ హైవే 65 మియాపూర్ టు జైరాబాద్ వరకు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. రీసెంట్గా మన నితిన్ గడ్కరీ గారు కూడా బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు సదాశివపేట్ వరకు మల్టిపుల్ ఫ్లైఓవర్స్ రావడం జరుగుతుంది. ఈ ముంబై హైవేకి ప్యారలల్గా డెవలప్ అవుతున్న ఏరియా కోకాపేట్ టు శంకర్పల్లి అండ్ మోమిన్పేట్. సో ఈ ముంబై హైవే అండ్ శంకర్పల్లి టు మోమిన్పేట్ ఉన్న ఈ ప్యారలల్ రోడ్ మధ్యలో కొన్ని విలేజెస్లో చాలా రోడ్ డెవలప్మెంట్స్ అనేవి ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే కొండాపూర్. సో ఈ కొండాపూర్ ముంబై హైవేకి ఇటు కోకాపేట్ టు మోమిన్పేట్ రోడ్డుకి మధ్యలో ఉండడం, అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్ వస్తున్న పెద్దాపూర్కి నియర్గా ఉండడం విశేషం. సో మన అర్బన్ గ్రోవ్ అనే ప్రాజెక్ట్కి ఏదైతే రోడ్ ఫేస్ చేస్తుందో అది కొండాపూర్ నుంచి వెళ్ళి పెద్దాపూర్కు కనెక్ట్ అవుతుంది. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఈ ముంబై హైవే నుంచి మోమిన్పేట్ రోడ్ కనెక్టివిటీ గురించి కొన్ని డెవలప్మెంట్కి మనీ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి చూద్దాం. సో రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఈ రెండు ప్యారలల్ రోడ్ల మధ్యలో ఉన్న విలేజెస్ అండ్ కనెక్టివిటీ కోసం 83,94,00,000 అనేది మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ రోడ్ డెవలప్మెంట్స్ అన్నది మనకు కొండాపూర్ టు మాచపల్లి, అలియాబాద్, గోరకట్టి టు నందికంది వరకు డెవలప్ చేయడం, అదేవిధంగా కొండాపూర్ టు అలియాబాద్, తొంగర్పల్లి, పెద్దాపూర్ వరకు డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా కొండాపూర్ టు తర్పుల్, గోపులారం, మల్లెపల్లి వరకు కూడా రోడ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొండాపూర్ టు మన దేవరాంపల్లి, చీమల్దారి, శివనగూడెం ఈ రోడ్స్ను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఫైనల్గా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముంబై హైవే టు కోకాపేట్ టు మోమిన్పేట్ రోడ్ కనెక్టివిటీ మన త్రిబులార్తో పాటు అంతేకాకుండా సదాశివపేట్లోని ఆత్మకూర్, మదికుంట, తంగడపల్లి వీటన్నిటితో పాటు మరికొన్ని విలేజెస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ విలేజెస్ను కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని మేము భావిస్తున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.